ఏపీలో కరోనా కేసుల సంఖ్య 16కు చేరింది. కొత్తగా రాజమండ్రిలో తొలి కేసు నమోదైంది. 21 యువకుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. రాజమండ్రి జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో 5 బాధితులు చికిత్స పొందుతుండగా 4 హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కోవిడ్ నుంచి 3 కోలుకోగా ఇప్పటి వరకు 4 చనిపోయారు. కోవిడ్ నుంచి 3 కోలుకోగా ఇప్పటి వరకు 4 చనిపోయారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. ఇటు వైద్యాధికారులు కానీ డాక్టర్లు కానీ ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ విద్య. ఏపీలో మళ్ళీ కోవిడ్ కలకలం రేపుతుందని చెప్పాలి. ముఖ్యంగా రాజమండ్రిలో మళ్ళీ ఒక కేసు నమోదైంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సామర్లకోటలో ఉంటున్న 19 ఏళ్ల యువకుడికి ఈ కరోనా పాజిటివ్ వచ్చింది. మొన్న ఒక పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్ళాడు. వచ్చిన తర్వాత నుంచి జ్వరం, తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు ఉండడంతో అతను నిన్న సాయంత్రం అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ ర్యాపిడ్ టెస్ట్ చేసిన తర్వాత అతనికి కోవిడ్ పాజిటివ్ అని తేల్చి చెప్పారు. మొత్తం ఇప్పటి వరకు చూసుకుంటే 19 మందికి రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ అయితే సోకింది. అయితే ప్రస్తుతం ఈ వేరియంట్ ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం దీనివల్ల ఎటువంటి ప్రాణహాని ఉండదు. కాకపోతే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి డాక్టర్లు ఇప్పటికే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే బయటకు వెళ్ళేటప్పుడు గతంలో మాదిరిగానే ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోవాలి. ఒకరినొకరు టచ్ దూరంగా ఉండాలి. ఏ మాత్రం గానీ కొంచెం అనుమానంగా ఉన్నా గానీ వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే ర్యాపిడ్ పరీక్షలకు సంబంధించిన కిట్లు అందుబాటులో ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అంటే ఇది వేరియంట్ చాలా బలహీనమైనప్పటికీ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని ఆదిలోనే తొలగించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఒక మాదిరిగా బలహీనంగా ఉన్న వారికి దీనికి సంబంధించి ఇప్పటివరకు 4 మృతి చెందినట్లుగా అధికార యంత్రాంగం చెబుతోంది. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా కోవిడ్ మహమ్మారి ఈ వేరియంట్ చిన్నదైనప్పటికీ కూడా తగు జాగ్రత్తలు పాటించాలి అని చెప్తున్నారు. దీనికి సంబంధించి స్థానికంగా రాజమండ్రిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక 20 పడకల ఆసుపత్రి సిద్ధం చేశారు. అలాగే ప్రత్యేకంగా ఐసోలేషన్ కూడా సిద్ధం చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి గాని, కాకినాడ గాని ఇన్ని జిల్లాల్లో కొన్ని చోట్ల కూడా ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే గనక వెంటనే వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వైద్య సిబ్బంది, మెడికల్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ చూసుకుంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వెళ్లకుండా ఉంటే గనక కొద్ది రోజుల పాటు జ్వరం వచ్చిన వాళ్ళు తగు వైద్యం చికిత్సలు పొందితే గనక త్వరగా కోలుకునే అవకాశం ఉంది. దాంతో పాటు మరొకరికి సోకకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ వేరియంట్ మళ్ళీ ఎక్కువగా పాకకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా శుభ్రత పాటించాలి. బయటికి వెళితే ఖచ్చితంగా మాస్కులు, అలాగే శానిటైజేషన్ ఖచ్చితంగా వాడాలని చెప్పి డాక్టర్ అయితే మరోసారి స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది విద్య. థ్యాంక్ యూ రాజేష్.